ఒక సాంద్రమైన అడవిలో తిబు అనే తెలివైన పులి ఉండేది. తిబు శక్తివంతమైనది కాదు, కాని తన తెలివితేటలు, న్యాయంగా ఉండటం వల్ల అన్ని జంతువులు దానిని గౌరవించేవి. ఒకరోజు అడవిలో ఒక వదంతి పుట్టింది. ఒక గొప్ప నిధి అడవిలో ఎక్కడో దాచబడి ఉంది. చాలా జంతువులు ఆసక్తి, ఆనందంతో ఉత్సాహపడుతున్నాయి. లూరా అనే ఓ స్వార్థపర చిరుత ఈ వదంతిని విని, ఈ నిధిని నేను కనుగొంటే నేను అడవిలో అతి సంపన్నుడిని అవుతాను అంటూ ఒంటరిగా వెళ్ళింది. లూరా ఒక పెద్ద నది వద్దకు చేరుకుంది. కాని ఆ ప్రవాహం చాలా వేగంగా ఉండేది. దాన్ని దాటడం లూరాకు చాలా కష్టం అనిపించింది. తిబు ఈ విషయం గురించి విని లూరాకు దగ్గరకు వచ్చాడు. ఈ నదిని ఒంటరిగా దాటలేవు. జట్టు పని, వ్యూహంతో మాత్రమే ఇది సాధ్యం అని తిబు చెప్పాడు. తిబు జంతువులందరినీ సమావేశానికి పిలిచాడు. మనందరం కలిసి పనిచేస్తే ఈ రహస్యం పరిష్కరించి నిధిని పంచుకోగలుగుతాం అని తిబు ఉత్సాహపరిచాడు. జంతువులు కలిసి నది దాటడానికి బలమైన తొట్టెను నిర్మించాయి. మనం ఒక్కటిగా ఉంటే ఏదైనా సాధించగలం అని తిబు చెప్పాడు. జంతువులు తొట్టెపై నది దాటాయి. తొట్టె కొంచెం కదిలినప్పుడు తిబు అందరికీ ధైర్యం చెప్పాడు. వారు నది దాటి ఒక చీకటి గుహ వద్దకు వచ్చారు. ఆ నిధి అక్కడే దాగి ఉందని గుసగుసలు వినిపించాయి. లూరాకు భయంగా అనిపించినా తిబు ధైర్యంగా ముందుకు నడిపించాడు. గుహలో ఒక గోడపై ఒక పజిల్ కనిపించింది. దీన్ని పరిష్కరించండి, నిధిని కనుగొనండి అని రాయబడింది. తిబు దానిని జాగ్రత్తగా చదివాడు. జంతువులందరూ కలిసి ఆ పజిల్ను పరిష్కరించారు. ముంగిస తెలివి, గుడ్లగూబ జ్ఞానం చాలా ఉపయోగపడ్డాయి. పజిల్ను పరిష్కరించగా గుహలో దాచిన తలుపు కనిపించింది. తిబు కొన్ని రాళ్లను నొక్కగా తలుపు తెరుచుకుంది. తలుపు వెనుక ఒక ప్రకాశవంతమైన గది. అది ముత్యాలు, బంగారు వస్తువులు, పురాతన గ్రంథాలతో నిండిపోయింది. ఆ గ్రంథాలలో ఒకటి వార్నింగ్ ఇచ్చింది: ఈ నిధిని పంచుకోవాలి. స్వార్థం వినాశనం తెస్తుంది. తిబు అందరికీ దీన్ని చదివి చెప్పాడు. లూరా అంగీకరించింది. నేను స్వార్థపరుణ్ణి, కానీ ఇప్పుడు జట్టు పని విలువను అర్థం చేసుకున్నాను. తిబు నవ్వుతూ, ఇప్పుడు నీవు మార్పు చెందావు అని చెప్పాడు. తిబు నిధిని అందరికీ సమంగా పంచాడు. అందులో ఒక భాగాన్ని అడవి అభివృద్ధికి ఉపయోగిద్దామని నిర్ణయించారు. జంతువులు తమ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. తిబు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లూరా తిబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తెలివి, దయ ఒక నిజమైన నాయకుడిని చేస్తాయి అని అన్నాడు. జంతువులు నిధిలో కొంత భాగం ఉపయోగించి మరిన్ని చెట్లు నాటడం, నీటి కుంటలు త్రవ్వడం మొదలైన పనులు చేశారు. తిబు అడవిలో ఒక ప్రేరణాత్మక నేతగా మారాడు. తెలివి, దయ మనలను నిజమైన నాయకులుగా మార్చుతాయి అని తిబు తరతరాల జంతువులకు నేర్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.